శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హాయ్ అండి, నమస్తే. మన భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 8వ అధ్యాయం సంక్షిప్త కథ గురించి తెలుసుకోబోతున్నాం. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని ఇలా అడిగారు: చిన్న పనులైన దీపదానం, నదీ స్నానం వల్ల మోక్షం ఎలా వస్తుంది? పెద్ద పాపాలు చేసిన వారికి కేవలం హరినామస్మరణతో మోక్షం ఎలా లభిస్తుంది అని. అప్పుడు వశిష్ఠుల వారు ఇలా వివరించారు: ధర్మం 3 రకాలుగా ఉంటుంది: సాత్విక, రాజస, తామస. సాత్విక ధర్మం అనగా నిస్వార్థంగా భగవద్భావంతో చేసే ధర్మం, ఇది మోక్షాన్ని ఇస్తుంది. రాజస ధర్మం అనగా ఫలాపేక్షతో చేసే ధర్మం, ఇది పునర్జన్మకు కారణమవుతుంది. మరి తామస ధర్మం అంటే అహంకారంతో చేసే ధర్మం, ఫలం లేనిది. హరినామస్మరణం సాత్విక ధర్మంలో అత్యుత్తమమైనది. తెలిసి కానీ తెలియక కానీ భగవంతుని నామం జపించిన పాపాలు నశిస్తాయి. వశిష్ఠుడు ఉదాహరణగా అజామిలుని కథ ఇలా చెప్పారు. అజామిలుడు అనువాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చెడు స్నేహాల వల్ల పాప జీవితం గడిపాడు. చివరికి ఒక దాసితో జీవించేవాడు. వారికి ఒక కుమారుడు పుట్టగా అతనికి నారాయణ అని పేరు పెట్టారు. ఆ బిడ్డను ప్రేమగా పిలుస్తూ ఎప్పుడూ నారాయణ అని పిలిచేవాడు. చివరికి మరణ సమయంలో కూడా తన కుమారుని పిలుస్తూ నారాయణ అన్నాడు. ఆ మాటతోనే విష్ణుదూతలు వచ్చి అతనిని వైకుంఠానికి తీసుకెళ్లారు. ఇది చూపిస్తుంది భగవంతుని నామస్మరణ ఎంత శక్తివంతమో. చిన్న పుణ్యకార్యాలు, ముఖ్యంగా హరినామస్మరణం మోక్షానికి మార్గం. అంతేకాకుండా ఎంత పెద్ద పాపి అయినా భగవంతుని నామస్మరణ ద్వారా మోక్షం పొందగలడని కూడా ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇది కార్తీక పురాణం 8వ రోజు హరినామస్మరణ ధన్యోపాయం యొక్క సారాంశం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.